ఎంత కష్టంలో ఉన్నా ఒక్కసారి ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శిస్తే మనసుకు కలిగే శాంతి మాటల్లో చెప్పలేం. ఇదే ఆ దివ్య క్షేత్రం. ఎన్నిసార్లు ప్రయత్నించినా వెళ్ళలేకపోయాం. కానీ స్వామివారి పిలుపు వచ్చినప్పుడు మాత్రం అనుకోకుండా దారి సులభమైంది. హైదరాబాద్ నుంచి మొదలైన మా ప్రయాణం ఎన్నో అందమైన దారులు దాటి చివరికి చేరుకున్నాం ఒక అద్భుతమైన దేవస్థానానికి. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దర్శనానికి. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ లక్కీ జాను. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రాలలో ఒకటైన అన్నవరం రత్నగిరి కొండపై వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. భక్తుల కోరికలను నెరవేర్చే దివ్యస్థలంగా పేరుగాంచింది. ప్రకృతి ఒడిలో రత్నగిరి కొండపై పంపానది ఒడ్డున వేలాది మంది భక్తులతో కలకలలాడుతూ ఉంది. భక్తి, ఆధ్యాత్మికత, ప్రశాంతత ఇచ్చే దివ్యక్షేత్రం. కొండపైకి ప్రయాణం మొదలైన క్షణం మనసులో ఒక ప్రత్యేకమైన భావన. వంకర తిరుగుతున్న రోడ్లు, ఇరువైపులా పచ్చని చెట్లు, కొండపైకి ఎక్కుతున్న కొద్దీ కనిపించే ఆలయ గోపురాలు భక్తిభావాన్ని మరింత పెంచుతాయి. స్థల పురాణం ప్రకారం మేరు పర్వతానికి ఇద్దరు సంతానం. ఒకరు భద్రుడు, మరొకరు రత్నాకరుడు. భద్రుడు తన తపస్సుతో విష్ణుమూర్తిని మెప్పించి భద్రాచలం కొండగా మారి శ్రీరామునికి శాశ్వత నివాసమయ్యాడు. తమ్ముడైన రత్నాకరుడు కూడా అన్న అడుగుజాడలలో నడుస్తూ విష్ణుమూర్తికై ఘోర తపస్సును ఆచరించారు. అతని భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి రూపంలో రత్నాకరునిపై కొలువుదీరతానని వరమిచ్చారట. అలా 1891 సంవత్సరంలో అన్నవరం గ్రామస్తుడైన ప్రకాశరావు గారికి, అలాగే కిర్లంపూడి జమీందారు రాజు వెంకట నారాయణ బహదూర్కి స్వామివారు ఒకేసారి కలలో కనిపించి రత్నగిరి కొండపై ఒక చెట్టు కింద తన విగ్రహం ఉన్నట్టు చెప్పారట. ఈ విధంగా 1891 ఆగస్టు 6వ తేదీ శ్రావణ శుద్ధ విధియ కొండపై విగ్రహాన్ని కనుగొని అక్కడ ఆలయాన్ని నిర్మించారట. తొలుత ఈ కొండపైన ఆలయం పాక రూపంలో ఉండేదట. తరువాత 1933-34 సంవత్సరాలతో రాతి దాన్ని నిర్మించారట. మాటల్లోనే మనం కొండపైకి చేరుకున్నాం. ఇక్కడి నుంచి సుమారుగా 1 కిలోమీటర్ దూరం 7-8 నిమిషాలు నడవాల్సి వస్తుంది. ఇదిగోండి, ఇలా మనం పైకి వెళ్తే మనకి గుడి కనిపిస్తుంది. ఇక్కడ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయికగా పూజలు అందుకుంటారు. ఈ ఆలయం కూడా 4 చక్రాలతో కూడిన రథం ఆకారంలో నిర్మించబడింది. ఇది కాలచక్రాన్ని సూచిస్తుంది అని అంటారు. మరో ముఖ్యమైన విశేషం సత్యనారాయణ వ్రతం. ఈ క్షేత్రం సామూహిక సత్యనారాయణ వ్రతాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం ఖగోళ, ఆధ్యాత్మిక మరియు భక్తి భావాల కలయికగా పరిగణింపబడుతుంది. చాలామంది భక్తులు ఇక్కడికి ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామి వ్రతం మరియు కళ్యాణాల కోసం వస్తారు. ఇదిగోండి, క్యూ లైన్లో మనం వెళ్తూ ఉంటే మనకి కుడివైపు, ఎడమవైపు హాల్స్కి నెంబర్స్ వేసి ఉన్నాయి కదా. ఇది సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేసే చోటు. ఇలా జరిపించబడుతుంది. మనం టికెట్ని ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా టెంపుల్కి ఎదురుగా ఉన్న కౌంటర్లో కానీ టికెట్ని పర్చేస్ చేసుకోవచ్చు. టైమింగ్స్ని బట్టి 1.5 గంట సమయం పడుతుంది వ్రతం చేయడానికి. కేవలం కొబ్బరికాయలు మరియు అరటిపళ్ళు మాత్రమే మనం తీసుకురావాలి. మిగతా పూజా సామాగ్రి అంతా మనకి టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వ్రతం ఆచరించిన తర్వాత స్వామివారి విగ్రహం అనగా ఒక చిన్న బిళ్ళ మరియు జాకెట్ ముక్క మనకి ఇస్తారు. దాన్ని మనం తీసుకొచ్చి మన పూజా రూమ్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా అన్నవరం ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయం 3 అంతస్తులుగా నిర్మించబడింది. కింది భాగం బ్రహ్మదేవుడు. అలాగే ఇక్కడ కింద అంతస్తులో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. అక్కడ ఉన్న పీఠంలో ఒక యంత్రం ప్రతిష్ఠించబడి ఉంది. ఆ యంత్రం పైన స్వామి లింగాకారంలో ఉండి దాదాపు 13 అడుగుల ఎత్తులో దర్శనమిస్తారు. ఆ
ఆ పీఠం దిగువన బ్రహ్మగారి స్వరూపం, లింగ రూపంలో ఈశ్వరుడు, పై అంతస్తులో విష్ణు స్వరూపం, ఇలా త్రిమూర్తులు ఒకే స్థలంలో కొలువై ఉన్న ఈ క్షేత్రం మహత్యం అపారం. అయితే 2 అంతస్తుల్లో అంతరాలయ దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కింద అంతస్తులో స్వామివారు, ఆగ్నేయంలో వినాయకుడు, వాయవ్యంలో అమ్మవారు, ఈశాన్యంలో పరమేశ్వరుడు, నైరుతిలో సూర్యుడితో కలిసి యత్నంగా కనిపిస్తారు. అలాగే పై భాగంలో అంతస్తులో మీసాలతో కూడిన రమా సమేత సత్యనారాయణ స్వామి వారిని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఆ స్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అన్నవర క్షేత్రానికి క్షేత్రపాలకుడు శ్రీ సీతారామచంద్ర స్వామి. స్వామివారి దర్శనం కూడా చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మనకు కనిపిస్తే ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్, అదే సన్ డయల్. ఈ సన్ డయల్ని ఆలయ ధర్మకర్తలు మరియు ప్రముఖ పంచాంగకర్త అయిన పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారి పూర్వీకులు కలిసి నిర్మించారట. ఒకవైపు ఆధ్యాత్మికత మనసుకు శాంతినిస్తే, మరోవైపు విజ్ఞానం జీవితం వెనుక ఉన్న నిజాలను చూపిస్తుంది. ఈ 2 ప్రకృతితో కలిసినప్పుడు మనిషి జీవితం సమతుల్యంగా, సంపూర్ణంగా మారుతుంది అనడానికి ఈ క్షేత్రం నిదర్శనం. అవునంటారా? ఇదిగోండి, మాటల్లోనే మనం సండయల్ దగ్గరికి వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న సూర్య గడియారం మన పురాతన భారత విజ్ఞానానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ సండయల్లో మధ్యలో ఒక కడ్డీ లాంటి భాగం ఉంది. దానిని గ్నోమస్ అంటారు. సూర్యుడు కదులుతూ ఉండగా ఈ గ్నోమస్ మీద పడే కాంతి కారణంగా నీడ మారుతూ ఉంటుంది. ఆ నీడ ఎక్కడ పడుతుందో బట్టి సమయం తెలుసుకోవచ్చు. ఉదయం సూర్యుడు తూర్పు వైపున ఉంటాడు కాబట్టి నీడ పడమర వైపు ఉంటుంది. మధ్యాహ్న సమయంలో నీడ చిన్నగా ఉంటుంది. సాయంత్రం సూర్యుడు పడమర వైపు ఉండగా నీడ తూర్పు వైపు పడుతుంది. ఇలా సూర్యుని స్థానం మార్పును ఆధారంగా తీసుకొని ఈ సూర్య గడియారం సమయాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. అలాగే సమయాన్ని ఎలా లెక్కించాలో ఇక్కడ పట్టికలో చేర్చి చూపించారు. ఈ సూచనల ప్రకారం మనం స్వయంగా లెక్కించుకొని సమయాన్ని కూడా చూసుకోవచ్చు. నిజంగా ఇది ఒక అద్భుతమైన శిల్పకళా నిర్మాణం మరియు విజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. అలాగే ఇక్కడే ఉన్న గోశాలలో గోసేవ కూడా చేసుకోవచ్చు. ఇప్పటికీ అన్నవరం దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాల్లో వసతి, ప్రసాదం మరియు ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ స్వామి కృప మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.